బేబీ ఫ్రాక్ ఇది చున్నీ ఇచ్చారండి. చున్నీ ఇచ్చి ఈ విధంగా కుట్టమన్నారు. ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టి పెట్టాను. ఫ్రంట్ కూడా రౌండే పెట్టేశాను. ఇలా ఉంటుందన్నమాట. ఈ కింద ఫ్రిల్ పెట్టాను. మిగిలిన క్లాత్ ఏది వేస్ట్ అవ్వకుండా ఇలాగా మొత్తం ఫ్రిల్ పెట్టేశాను. క్లాత్ మొత్తం సరిపోయిందనమాట. చాలా బాగుంటుంది డ్రెస్ అనేది. బ్లాక్ కలరు అండ్ నెట్తో వచ్చింది. ఇక్కడ కనపడుతుంది కదా, నెట్ మీద డిజైన్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం ఓవరాల్గా. చిన్న హ్యాండ్స్ అనేది ఇచ్చేసాను అనమాట. గుజ్జి హ్యాండ్స్ అనేది ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ 2 హుక్స్ మాత్రమే పెట్టానండి. వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి 2 హుక్స్లు మాత్రమే పెట్టేశాను. ఒక థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒకవేళ లూజ్గా ఉన్నా కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. ఈ గౌన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే రెండవది, ఇది కూడా మొత్తం సీక్వెన్స్ వచ్చి డిజైన్ వచ్చిందనమాట. హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్ పెట్టేశాను 2 సైడ్స్. నెక్ అనేది ఇలా ఇచ్చేసాను అనమాట. చూసారా, ఇక్కడ డబల్ వీళ్ళు ఏదో డ్రెస్ కుట్టించుకున్న తర్వాత ఇలా క్లాత్ ఉంది అని చెప్పి నాకు ఇచ్చారు. సో దీన్ని నేను ఇలాగా కట్ వర్క్ టైప్లో ఇక్కడ నడుం దగ్గర నుండి ఈ కొంచెం లెంతే ఉంది, ఈ కొంచెం లెంత్కి ఇలా కుట్టేశాను. మిగిలింది ఇక్కడ బాడీ పార్ట్స్కి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ కింద వైపున ఇలా పెట్టేశాను అనమాట. ఈ డ్రెస్ కూడా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ హుక్స్ అనేది పెట్టేశాను ప్రాపర్గా. చూసారా, ఇలా పెట్టడం వల్ల చాలా బాగుందన్నమాట గౌన్ అనేది. ఇదిగోండి, ఇది కూడా, ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కట్ వర్క్ వచ్చింది, మెయిన్ కట్ వర్క్ అనేది వచ్చింది. సో బర్త్డేకి కావాలన్నారు. బర్త్డేకి ఇది చాలా బాగుంటుంది. మొత్తం సీక్వెన్స్తో వచ్చేసింది అనమాట ఈ డ్రెస్ అంతా. చాలా బాగుంది. ఈ 2 డ్రెస్సులు ఒకే పాపవి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.